జై తెలంగాణ, జై తెలంగాణ. సుమారు నాయకత్వం, తెలంగాణ ప్రభుత్వంలో బాల్క సుమన్ గారి నాయకత్వంలో 24 వార్డులు మందమారి మున్సిపాలిటీలో బీద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ సహకారం చేయాలని చెప్పేసి బాల్క సుమన్ గారి నాయకత్వంలో 560 ఇండ్లు మరి డబుల్ బెడ్రూమ్లు మరి కట్టడం జరిగింది. ఫస్ట్ విడతలో మొదటి విడతల 250 మందికి. ఈమె హార్ట్ పేషెంట్ కుటుంబం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కూలీ చేసుకుంటే ఈమె వచ్చే పెన్షన్ మీద బతికేటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనాడు చాలా బీద కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలు ఈమెకు ఒక షెడ్ ఇచ్చి 4 రేకులతోటి ఈమెకు ఆ ప్రాంత ప్రజలు సాయం చేసినటువంటి పరిస్థితిలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాజమ్మ పథకాలు చెంబుడైతే మీరు పిందెడు చెప్తున్నారు, ఇక్కడ జరిగేదైతే ఏం కనబడతలేదు. దీన్నంతా కూడా చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుందని మరి అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మరి ఆ నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి తెలియజేసి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇల్లులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. చేసుకోవాలి. మీరు ఓ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇటువంటి విషయాలు మాట్లాడకండి. మీరు ఇంకొకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి. వాస్తవం చెప్పాలంటే ఇలా అభివృద్ధి అంటే ఏంది మందమారి కాదు, చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు చేసినటువంటి పనులు ఎక్కడ కూడా ఏ జిల్లాలో కానీ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా చేయలేదు. వాస్తవానికి ఇది గమనించి మీరు ప్రెస్ మిత్రులు కూడా కొంచెం ఆలోచన చేసి మా ఏదన్నా ఉన్నా కూడా మీరు అన్ని ప్రజల గురించి రాయండి, ప్రజలకు మంచి చేయండి. మీరు కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న మంచి చేయండి. కాకపోతే మన మీద మాట్లాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి బిఏల వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాం, దయచేసి ఇంటింటికి పోయి ఆ యొక్క పత్రాలను ఖచ్చితంగా నింపాలని చెప్పేసి